నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు రాశి ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సంవత్సరాంతం సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటాం, ఎన్నో ఆశలతో సంవత్సరాన్ని మొదలు పెట్టుంటాం. ఇక చివరంకానికి వచ్చేసాం. డిసెంబర్ మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. డాక్టర్ ఆర్బి సుధ గారితో మాట్లాడబోతున్నాం. దానికన్నా ముందు ఈ డిసెంబర్లో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ స్థితిలో ఉంది, ఎవరికి మంచి జరగబోతుంది అని మాట్లాడి ఆ తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. గ్రహస్థితులు చెప్పండి. డిసెంబర్ మాసానికి ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయింది, అలా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనకి డిసెంబర్ వచ్చేసింది కదా, ఇయర్ ఎండ్ కూడా అయిపోయింది. అంటే తొందరగా అయిపోయింది చాలా. అదే ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా బాగుండాలని కోరుకుంటూ ఫస్ట్ మనం గోచార ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎందుకంటే డిసెంబర్ రాశి ఫలితాలు మనం మాట్లాడుకోబోతున్నాం కదా ఇప్పుడు. సో ఫస్ట్ జూపిటర్, గురు మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిక్. ఆయనేమో రిట్రోగ్రేడ్లోనే ఉన్నారు, ఇంకా వృషభంలోనే ఉన్నారు. శని ఏమో డైరెక్ట్ అయ్యారు, ఆయనేమో కుంభంలో ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనం, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. సన్ మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే అందరికీ మేజరే కదా, ఇప్పుడు సన్ లేకపోతే ఏం చేయలేము. సో సన్, సూర్యుడు మనకి మూవ్ అవుతున్నారు. ఇప్పుడు 15th డిసెంబర్ ధనుసుకి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మార్స్ ఏమో 7th డిసెంబర్ రిట్రోగ్రేడ్కి వెళ్తున్నారు, ఎక్కడ మనకి కర్కాటకంలోనే. అలాగే 2nd డిసెంబర్ ఏమో మనకి శుక్రుడేమో మనకి మకరంలోకి వెళ్తున్నారు అనమాట. ఇదే నెల మళ్ళీ ఆయన కుంభంలో కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే డిసెంబర్ 24లో మారడం అనేది జరుగుతోంది. ఇవే జనరల్గా ఉన్న స్థితిగతులు. ఇంకోటి ఏంటంటే మనం మేజర్ ప్లానెట్ మనం మర్చిపోతున్నాము, మెర్కురీ. మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ఆయన ఎక్కడున్నారు, ఆయన వృచ్చికంలో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏమో కంబషన్లో ఉన్నారంటే సన్తో కూడి ఉన్నారు కనుక. సో అది కూడా ఏంటంటే చాలా మటుకు మనం చూసామంటే ఖర్చులు చాలా ఎక్కువ అవ్వడం కానీ, సడన్ ఖర్చులు రావడం కానీ, ఎందుకో దూబరా ఖర్చులు రావడం కానీ, అలాగే బిజినెసెస్లో లాస్ రావడం కానీ, లేకపోతే చేసే పనిలోనే కొంత విరామం అంటాం, కొంత లీవ్ తీసుకుని రావడం కానీ, లేకపోతే చురుగ్గా పని చేయలేకపోవడం కానీ అనుకుందాం. సో ఇవన్నీ జరగడం అనేది జనరల్గా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం మాట్లాడుకునేది జనరల్గానే. ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే మన జాతక రీత్యా చెప్తాం. ఇది ఏంటంటే మన రాశి రీత్యా చెప్తున్నాం. అది ఒకే ఒక గ్రహం తీసుకున్నా అంటే ఏంటంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అని మనం తీసుకుని, ఏ స్టార్లో ఉంటే తీసుకుంటాము. సో రాశి పట్టే మాట్లాడుకుంటున్నాం, రాశి ఫలితాలే మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతకం పరిశీలించుకుంటే ఇంకా మంచిది ఎవరికైనా. అంటే స్పెసిఫిక్గా మనం రెమిడియల్ మెషర్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం, అని ఏం వేసుకోవాలి, లేకపోతే జాతిరత్నాలు వేసుకోవాలా, లేకపోతే వేరే ఏదైనా పరిహారం చేయాలా, లేకపోతే ఎన్ని రోజులు చేయాలి, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసం? మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే 11th డెబిలిటేషన్లో ఉన్నారు, 2nd హౌస్లో. అంటే విపరీతమైన ఖర్చు అసలు. అంటే జనరల్గానే మాట్లాడుకుంటున్నాం, అందరికీ ఖర్చు అనేది ఉంటుంది. వీళ్ళకి ఎందుకు ఖర్చు పెడుతున్నావు తెలియని ఒక పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. లోన్స్ తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఎందుకంటే దేంట్లోనే లాభం అనేది వీళ్ళకి కొంచెం తక్కువ కనిపిస్తోంది నెల అంతాను. 7th డిసెంబర్కి డైరెక్ట్ కూడా అవుతున్నారు, రిట్రోగ్రేడ్ కూడా అవుతున్నారు మార్క్స్. సో ఇది కూడా ఏంటంటే ఇట్స్ మైనస్ పాయింట్. కొంతవరకు ఖర్చులు అనేవి కంటిన్యూ అవుతాయి ఈ మంత్ అంతాను. కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఎస్పెషలీ ఏంటంటే హెల్త్ విషయంలో, వీఆర్ టాకింగ్ అబౌట్ మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో ఫిజికల్ హెల్త్ అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక రెండు చూసుకోవాలి, కాపాడుకుంటూ రావాలి అనేది సూచన అనమాట వీళ్ళకి. అలాగే మనం చూసాము అంటే 3rd or 7th పడుతున్నాడు అంటే మనకి 2nd half ఆఫ్ దిస్ మంత్ ఏమో మనకి ధనుసులోకి వెళ్తున్నారు అనమాట. సన్ ధనుసులోకి వెళ్ళిన తర్వాత తప్పక వీళ్ళ తోబుట్టువులకి చాలా బాగుంటుంది. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే క్రియేటివ్ పర్సన్స్ ఉంటారు కదా మనకి, ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మనం ఆర్టిస్ట్ అనుకుందాం. ఆర్టిస్ట్ అంటే అందరూ మనం పెయింటింగ్ చేసేవాళ్ళు, అట్లాగా సారీ పెయింటింగ్ చేసేవాళ్ళు, సారీ బిజినెస్ చేసేవాళ్ళు, చిన్న బిజినెస్లు చేసేవాళ్ళు, ఆర్ట్ రంగంలో టీచింగ్ చేసేవాళ్ళు అనుకుందాం. వీళ్ళందరికి కూడా బాగుంటుంది 2nd half ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలన్నమాట. అలాగే ఏంటంటే మనకి వీనస్, శుక్రుడేమో 12th and 5th లార్డ్ అనమాట. ఆయనేమో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిక్ ఈ రాశి వాళ్ళకి. ఆయనేమో ఏంటంటే 8లో పడ్డారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఇంట్యూషన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే శని ఇంట్లో ఉన్నాడు, ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారు అనమాట. సో ఇంట్యూషన్ పెరుగుతుంది. అలాగే ఏంటంటే ల్యాండెడ్ ప్రాపర్టీస్ కానీ,
ఎనీథింగ్ ఎనీ బిగ్ ఇప్పుడు ఒక కార్ కొనడం కానీ, ఒక ఇల్లు కొనడం కానీ, లేకపోతే ఒక ల్యాండ్ కొనడం కానీ, అంటే బ్రాండెడ్ వస్తువులు కొనడం నేను చెప్పేది. ఈ కాలంలో బ్రాండెడ్ అంటాం, ఇదివరకు అయితే ఆస్తులు కొంటారని చెప్పేవాళ్ళం. సో తప్పక ఆ దిశగా నడవడం అనేది తప్పక జరుగుతుంది, బాగుంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టు ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, స్టూడెంట్స్కి కూడా బాగుంటుంది. ఎందుకంటే మనకి 11th లో డెబిలిటేషన్ అయ్యేప్పటికీ వాళ్ళకి ఏంటంటే ఖర్చు పెట్టాలి. సో ఈ రాశిలో ఉన్న పిల్లలకి బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే 10th లో రాహు ఉన్నాడు కనుక తప్పక ఫారిన్ లో సెటిల్ అయిన వాళ్ళకి మంచి ఛాన్సెస్ దొరుకుతాయి. అలాగే ఏంటంటే ఉద్యోగ రీత్యా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక ఈ దశలో బాగానే ఉంటుంది, అంటే కెరియర్ పరంగా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా మంది ఇప్పుడు లేడీస్ కూడా ఇంట్లోంచి ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ లాభాలు చూస్తారు ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట. అలాగే ఏంటంటే పొలిటీషియన్స్, ఈ రాశిలో ఉన్న పొలిటీషియన్స్కి ఈ నెల అంతా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. మంచి పదవులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మిగతా వాళ్ళ మన్నన పొందడం కానీ, మంచి స్కీమ్స్ తీసుకురావడం కానీ, ఇంకోళ్ళకి హెల్ప్ చేయడం కానీ తప్పక జరుగుతుంది. స్టేటస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే వీళ్ళు కూడా తప్పక రెమెడియల్ మెషర్స్ చేయాలి. ఎందుకంటే కొన్ని ప్లస్ కొన్ని మైనస్ ఉంటాయి. సో తప్పక అందరికీ ఉంటాయి. కానీ జూపిటర్ కూడా 12th లో ఉన్నారు కనుక నేను ఇందాక నుంచి చెప్తున్నా విపరీతమైన ఖర్చు అని. 11th లో డెబిలిటేషన్ ప్లస్ 12th జూపిటర్. సో ఇవన్నీ చూసేప్పటికి ఏంటంటే ఖర్చు అనేది అసలు ఆనకట్టు లేకుండా ఖర్చులు అవుతాయని చెప్తూ ఉంటాం కదా, అలా ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది శుభ ఖర్చులు కొంచెం ఉంటాయి, కొన్ని దుబ్ర ఖర్చులు ఉంటాయి అన్నమాట. సో అందుకనే మెడికల్ గా కొంచెం చూసుకోండి ముందు నుంచి అని చెప్తున్నాను. సో తప్పక శుభ ఖర్చులు కూడా ఉంటాయి, అంటే ఒక పెళ్లి చేయడం కానీ, లేకపోతే ఒకళ్ళకి కానుక ఇవ్వడం కానీ, అలాగే నేను ఆల్రెడీ చెప్పాను కొనడం ఖరీదైన వస్తువు ఏమైనా కొనడం కానీ, అంటే మనం ఏదైనా లోన్ తీసుకుని కొనవలసిన పరిస్థితే కదా ఇప్పుడు. సో తప్పక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రెమెడియల్ మెషర్స్ కింద వీళ్ళు తప్పక ఏంటంటే విష్ణు సహస్రనామం ఎవ్రీ వెడ్నెస్డే చదువుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే ఒక గోవుకి ఆ రోజే కొంచెం ఆహారం పెట్టడం, గడ్డి పెట్టినా సరే, గడ్డి పరక పెట్టినా సరే అది మంచిది. అలాగే ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సన్ 7th వస్తున్నారు కనుక ఈగో క్లాషెస్ కొంచెం దాంపత్య జీవితంలో అవుతాయి. సో తప్పక ఏంటంటే చిన్నపిల్లలకి బెల్లంతో చేసింది, అలాగే వీటితో చేసిన అసలు ఒక స్వీట్ అయినా సరే, హాట్ అయినా సరే పిలిచి పెట్టడం, ఒక ఇద్దరికైనా సరే సండే పెట్టడం మంచిది అన్నమాట. ఇవన్నీ చేసుకున్నప్పటికీను కొంచెం హెల్త్ చూసుకోవడం అనేది మంచిది. మళ్ళీ రీట్రైట్ చేస్తున్నాను. అలాగే ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ చూసుకోవడం చాలా చాలా మంచిది అనమాట. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలన్నమాట. ఓకే, సో అదండి మిథున రాశి వారికి. మిథున రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ చాలా వరకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఇక కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ముఖ్యంగా హెల్త్ విషయం అన్నట్టుగా చెప్పారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు, అవన్నీ కూడా ఫాలో అవుతూనే ఇక మీరు డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే జాతకాలు పరిశీలించుకోవాలి, మేము ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలనుకుంటున్నాము, సమ్ పీరియడ్ చేయాలనుకుంటున్నాము, ఎంతకాలం చేస్తే మంచిది, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ ఆర్బి సుధ గారి అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.